అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక హాస్య కథ విందాం. గంగాధర్ వడ్ల మన్నాటి గారు రచించినటువంటి 2 రెళ్ళు 12. మరి కథలోకి వెళ్దామా? ఏమిటే మీ చెల్లి ఇంత హఠాత్తుగా మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు అడిగాడు మధు. ఎవరినో ప్రేమించిందటండి, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే భయపడి వాళ్ళు దీన్ని నా దగ్గరికి పంపారు, చెప్పింది లలిత. మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? అతనికి ఆస్తి లేదా? బోలెడుందండి. అంటే మంచివాడు కాదా? చాలా మంచివాడు, నోట్లో ఏలు పెడితే చప్పరిస్తాడట. అంటే మరి చదువు ఉద్యోగం లాంటివి లేవా? ఎంఏ చదివి మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. మరి ఏమిటంట అతనితో తంట? తంట ఏంటంటే వాడికి ఇంతకుముందే పెళ్ళయింది. వారిని, ఇది తెలిసే మీ చెల్లి వాడిని ప్రేమించిందా? అవునండి, పైగా పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటుందట. మొత్తానికి ఉండాల్సిన పిల్లే. అది సరే కానీ ముందు భోజనానికి రండి, తర్వాత చల్లారిపోయిందంటారు అని లలిత చెప్పడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చేసిన కూరల వంక అదోలా చూస్తూ ఏమిటే ఈ కూరలో కసిగా పళ్ళు నూరాడు. కాకరకాయ వేపుడు, కాకరకాయ పులుసు, కాకరకాయ ఇగురు. ఛీ ఛీ, కాకరకాయ అంటే నాకు పడదని తెలిసి కూడా కాకరకాయతో కూరలు చేస్తావా అంటూ కోపంతో ఊగిపోయి పెళ్ళాన్ని చెంప మీద పళ్ళాన్ని నేల మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధు. ఆ దృశ్యం చూసిన లలిత చెల్లెలు రమ కాస్త భయంగా, అదేంటక్క బావకు అంత కోపం వచ్చింది? ఆయన అంతేనమ్మా, ఏ కూర నచ్చుతుందో ఏ కూర నచ్చదో అసలు ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, కన్నీళ్లు పెట్టుకుంది లలిత. తర్వాత కొంతసేపటికి, లలిత పాలు తీసుకునిరా అరిచాడు మధు. వెంటనే లలిత టీ తీసుకెళ్ళివ్వటంతో, ఓసిని అమ్మ కడుపు మాడ, రాత్రిళ్ళు పాలు తాగితే తప్ప నాకు నిద్ర రాదు, టీ తాగానంటే అసలు నిద్రపోను కదే దేబ్య మొహం దాన అంటూ కసిగా టీ కప్పు నేలకేసి కొట్టాడు మధు. అనండి పెళ్ళామంటే మీకు చులకన అని కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చి రమను కావలించుకుని, చూడమ్మా మీ బావగారు ఎంతకు తెగించారో అంటూ బోరు మంది లలిత. మరుసటి రోజు పొద్దున్న స్నానం చేసి బయటకు వచ్చిన మధు వంక అనుమానంగా చూస్తూ, మర్యాదగా చెప్పండి అదెవరు అడిగింది లలిత. అదే నీ చెల్లి. నేను అడిగింది దాని గురించి కాదు, ఇందాక మీరు స్నానం చేస్తున్నప్పుడు ఫోన్ చేసి మధు డార్లింగ్ అని అడిగింది, అది ఎవరని. ఏమో నాకు తెలీదు, ఆ ఫోన్నే అడుగు వెటకరించాడు. ఎందుకండి ఇలా నన్ను మోసం చేస్తున్నారు? మీకేం ద్రోహం చేశానని మర్యాదగా చెప్పండి, అది మీ పిఏ కదా, దాంతో మీరు తిరుగుతున్నారు కదా అరిచిందామె. అవును, అదే కాదు మా ఆఫీస్లో ఉన్న మరికొందరు అమ్మాయిలతో కూడా నేను జల్సాగా తిరుగుతున్నాను, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తిరిగి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన మధుని, రండి రండి హార్లిక్స్ తెమ్మంటారా అంటూ బూట్లు విప్పసాగింది లలిత. ఆమెను వేరే ఆశ్చర్యంతో చూస్తూ, అదేమిటే పొద్దున్న అంతరార్థాంతం చేసి ఇప్పుడు ఇలా సతీ సావిత్రి సిస్టర్లా మారిపోయావు? ఏం లేదండి, మా చెల్లెలు ఎదుట మిమ్మల్ని చెడ్డ చేయాలని, కావాలని నేనే మీకు నచ్చని కాకరకాయ కూర, పాలకు బదులు టీ, అలాగే పొద్దునొచ్చిన రాంగ్ కాల్ని నాకు అనుకూలంగా మార్చుకుని మీ చేతే మీరు తిరుగుబోతుగా ఒప్పించాల్సి వచ్చింది, సారీ అండి అందామె. అయినా మీ చెల్లెలు ఎదుట నన్ను చెడ్డవాడిగా నిరూపించడం దేనికే? దేనికంటే అది ప్రేమించిన పెళ్ళైన మగాడు మీరే కాబట్టి అలా చేశాను, దాంతో అది మనసు మార్చుకుని వెళ్ళిపోయింది అని ఆమె చెప్పగానే అని పెద్ద షాక్కి గురయ్యాడు మధు. అదండి కాపురాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పని చేసిందో చూసారా? సొంత చెల్లెల్ని వెళ్ళిపోమనే పరిస్థితి కాకుండా వెళ్ళిపోయేలా చేసింది. మరి ఈ కథ జూన్ 2007 హాస్య ఆనందంలో ప్రచురితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.